ఓకే. వెల్కమ్ టు బీఎస్ఆర్ న్యూస్. బీఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రఖ్యాతం చెందినటువంటి పర్సన్స్ మనతో పాటు ముగ్గురున్నారు. ముగ్గురు గూడా ఒక గ్రేట్ పర్సనాలిటీస్ అని చెప్పుకోవాలి. మీ అందరికీ సుపరిచితులు కపురం శ్రీనివాసరెడ్డి గారున్నారు. అలాగే మనకి విశ్వ విజేతగా ఖోఖో జట్టుని నిలిపినటువంటి ఘనత దక్కించుకున్న మన ఈదర కుర్రాడు మనతో పాటు పోతిరెడ్డి శివారెడ్డి ఉన్నారు. అలాగే పోతిరెడ్డి శివారెడ్డికి ఈ స్థాయిని తీసుకొచ్చి పెట్టినటువంటి ఘనత, గురువుకి అర్థం చెప్పినటువంటి వ్యక్తి సీతారామరెడ్డి సార్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సో, ఈళ్ళు ముగ్గురి గురించి మనం క్లియర్‌గా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్‌ని మన ప్రేక్షకులకి మరింత లోతుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. దానికి సంబంధించి మన కపురం శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా, ఆయన ద్వారా వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి అనుభూతి, వీళ్ళ యొక్క ఔదార్యాన్ని, వీళ్ళ యొక్క గొప్పతనాన్ని ఆయన వివరించాల్సిందిగా ఆయనకి మనం తెలియజేస్తున్నాం. నమస్తే అండి కపురం శ్రీనివాసరెడ్డి గారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా బిఎస్ఆర్ న్యూస్ ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ ప్రపంచ కప్‌ను మనకు భారతదేశం సొంతం చేసుకుంది. 20 దేశాలు ఆడి ప్రప్రథమంగా ఇంటర్నేషనల్ ఖోఖో అనేటువంటిది ఇదే తొలిసారి. దీనికి 2 రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు ఏకైక వీరుడెవరంటే మన శివారెడ్డి, పోతిరెడ్డి శివారెడ్డి. అదేవిధంగా ఇట్లాంటి విద్యార్థులను ఎంతోమంది తీర్చిదిద్ది ఈ అగ్రస్థానంలో నిలిపినటువంటి మన సారు అందరివాడు, కొందరివాడు కాదు అందరివాడు, మంచి మృదు స్వభావి, కష్టజీవి అయినటువంటి మేకల సీతారామరెడ్డి గారు ఉన్నారు. ఆయన దరిదాపు 300 మంది నేషనల్ ప్లేయర్స్‌ని తయారు చేశారంటే ఒక్కసారి హార్టీ కంగ్రాచ్యులేషన్స్ సార్ మీకు. అదేవిధంగా పీటీలు అయితేనేమి దరిదాపు 20 మంది, కోచ్‌లు అయితేనేమి దాదాపు 25, 30 మంది దాకా తయారు చేసి, ఇలాంటి వ్యక్తులు దేశంలో చాలా అరుదుగా కనిపిస్తారు. ఎందుకంటే నిన్న నేను మాట్లాడినప్పుడు కూడా కళ్ళెమ్మట నీళ్ళు ఆనంద బాష్పాలు కారుతున్నాయి. కానీ కంట్రోల్ చేసుకుందామని అనుకుంటున్నారు. చేసుకోలేక అవి భావోద్వేగానికి గురై ఆనంద బాష్పాలు నేను దగ్గరుండి కోణంలో చూశాను నేను గూడా ఆయన అనేటువంటి. అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. ఇలాంటి వ్యక్తుల చేతిలో ఇలాంటి ఆణిముత్యాలను తీర్చిదిద్దటంలో మన దేశానికే గర్వకారణం మన శివారెడ్డిని తయారు చేయటంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి మేకల సీతారామరెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతం తరపునే కాదు, ప్రకాశం జిల్లా తరపునే కాదు, భారత ఆణిముత్యాన్ని ఈరోజు ప్రపంచానికి చాటి చెప్పే విధంగా శివారెడ్డిని తయారు చేసి పోతిరెడ్డి శివారెడ్డి గారు అనడానికి మూల పురుషుడు ఎవరంటే కన్నందుకు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రకంగా తీర్చిదిద్ది ప్రపంచానికే చాటి చెప్పినటువంటి ఘనత ప్రత్యక్షంగా శివారెడ్డిది అయినప్పటికి కూడా పరోక్షంగా దీని వెనక అహర్నిశలు కష్టపడి ఎంతో ఓర్పుతో, నేర్పుతో తన విద్యార్థిని ఈరోజు ప్రపంచంలో అందలమెక్కించినటువంటి మా సోదరుడు, మంచి మిత్రుడు, అందరివాడు, ఆదర్శప్రాయుడు అయినటువంటి మేకల సీతారామరెడ్డి గారికి మరొకసారి భారతదేశ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, శుభాభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి శివారెడ్డిలో చాలా మందిని ప్రపంచానికి పరిచయం చేయాలి. ఇంకా దేవుడు మీకు నిండా నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలనేది ప్రజలందరి దీవెనలు మీకు సంపూర్ణంగా దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఈ చిరంజీవిని అందరూ కూడా దేశ యావత్తు గర్వపడేలా ఈరోజు ఎంతోమంది సెలబ్రిటీలు సార్ శివారెడ్డి గారు, సారు పక్కన ఉండగానే సార్ శివారెడ్డి గారు అంటుంటే మాకు కూడా హృదయం పులకరించిపోతుంది. మన వాసి, ఇక్కడ మన ప్రాంతం, ఈ దర్శి నియోజకవర్గ నివాసిగా వాళ్ళ తండ్రి చాలా ఒకటి చెప్పారు. నేను నడవలేకపోయినా నా కొడుకు, నా పుత్రుడు నడుస్తాడు, ఇది పరిస్థితి అనేటటువంటి గర్వంగా చెప్పినటువంటి. కానివ్వండి సార్, ఓడితే ఓడాడు, లేకుంటే పడితే పడినాడు, ఏ రోజుకైనా మీ దగ్గర ఉంటే షైన్ అవుతాడనేటువంటి నమ్మకం నాకు ఉందనేటువంటి వాళ్ళ ఆ తండ్రి మనోధైర్యానికి వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ తల్లిదండ్రులకు కూడా. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులను, ఆణిముత్యాలను తీర్చిదిద్దేటటువంటిది ఆ ఔదార్యాన్ని, ఆ గురుతరమైనటువంటి బాధ్యతను అన్న నెత్తినేసుకున్నాడు కాబట్టి ఎన్నిసార్లు ఆయనకు వందనాలు సమర్పించుకున్న, ధన్యవాదాలు తెలియజేసిన ఇంకా తక్కువే ఉంటది. ఎందుకంటే ఈ స్థాయిలో మనం గర్వంగా తిరగగలుగుతున్నాం, మనవాడు, మన భారతీయ ఆణిముత్యం అని చెప్పుకోగలుగుతున్నామంటే అంతా కూడా ఆయన పుణ్యమే. ఎందుకంటే 9వ తరగతిలో వెళ్ళిపోయాడు, అంత సాన్నిహిత్యం అయింది. ఈ రోజు కూడా అతను చాలా డెడికేటెడ్గా ఉంటాడు. ఏదైనా మనస్ఫూర్తిగా మాట్లాడతాడు శివారెడ్డి. అరమరికలు అనేది లేదు అనేటువంటిది స్పష్టంగా చెప్పగలుగుతున్నారు అంటే నిజంగా ఆయన కొడుకులకు, ఆయన పిల్లలకు ఇదైనా కూడా
ఎవరు కూడా అట్లా చెప్పుకోరేమో. ఎందుకంటే ఒక కింది స్థాయి నుండి ఒక విద్యార్థిని తీర్చిదిద్ది ఆ రకంగా తీసుకొచ్చినందుకు దేశం గర్వపడేలా, దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఏ దేశంలో అయితే ఉన్నారో 195 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో భారతీయులు అనేటువంటి వారు ఉన్నారు. అలాంటి భారతీయులందరూ గర్వపడే విధంగా ప్రపంచ దేశాల్లో అగ్రస్థానం నుండి నిలబెట్టినటువంటి శివారెడ్డి గారికి, అదేవిధంగా పరోక్షంగా ఈ రకంగా తీర్చిదిద్ది మనకు ఆణిముత్యాన్ని చిరంజీవి శివారెడ్డి, పోతిరెడ్డి శివారెడ్డి గారిని మనకు అందించినందుకు హృదయపూర్వకంగా హార్టీ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఆచార్య దేవోభవ, గురువులను దైవంతో చూసే సంస్కృతి మన భారతదేశానికి. ఇలాంటి భారతదేశంలో గురువులకి ఎంతో ఉన్నత స్థానం ఉంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, తల్లిదండ్రుల తర్వాత గురువులే దైవంగా భావించేటటువంటి సంస్కృతి ఉన్న ప్రాంతంలో నిజంగా ఆ పదానికి అర్థాన్ని చేకూర్చినటువంటి వ్యక్తి, ఆచార్య దేవోభవ అనే ఆ పదానికి అర్థాన్ని భర్తీ చేసినటువంటి వ్యక్తి మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నటువంటి రూపం శ్రీ సీతారామరెడ్డి గారు. ఎందుకంటే దాదాపు 20-25 సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లాలో క్రీడలకి ప్రాధాన్యత, క్రీడలకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే ఆయన అని చెప్పుకోవాలి. పంగులూరు అనే ప్రాంతంలో ఇక్కడ క్రీడలు జరుగుతాయంట, క్రీడాభిమానులు అందరూ అక్కడికి వెళ్తారంట అంటే ఒక సమాచారం అనేది ఏర్పాటు చేసింది. మా గురువు గారు కూడా ఇటీవల గుండారెడ్డి గారు కూడా చెప్తున్నారు, సీతారామరెడ్డి గారి గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు. ఎవరా ఆయన, ఆ వ్యక్తి ఎవరు చూద్దామని చెప్తే మనం చూడటం జరిగింది శివారెడ్డి భాగ్యం వల్ల. ఆ సీతారామరెడ్డి గారితో కూడా కొంత మాట్లాడదాం. సార్ నమస్తే అండి, మీరు చెప్పండి సార్, మీ అనుభవం, మీ అనుభవాలు చెప్పండి. నాకు గత 35 ఏళ్ల నుంచి నేను ఈ మాగుంట సుబ్రహ్మణ్యం బాచినారాయణ జూనియర్ కళాశాలలో నేను ఫిజికల్ డైరెక్టర్గా జాయిన్ అయినప్పటి నుంచి కూడా 92 నుంచి ఈ రోజు వరకు కూడా ఖోఖో అనే దాన్ని మేము డెవలప్ చేయడానికి కంకణం కట్టుకున్నాము. అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో మేము ఆ గ్రామ పెద్దలు, పంగులూరు గ్రామ పెద్దల యొక్క ప్రోత్సాహము, గ్రామ ప్రజల ప్రోత్సాహంతో ఈరోజు ఎస్ఆర్ ఖోఖో అకాడమీ మేము ఇప్పుడు స్థాపించి 2008లో ఈ క్రీడాకారులను తీర్చిదిద్దడం జరిగింది. ఒకే జిల్లా, ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని జయపొంగులూరు మండలం జయపొంగులూరు గ్రామంలో ఒకే గ్రామంలో సుమారు 3 జాతీయ స్థాయి ఖోఖో పోటీలు, అదేవిధంగా 242 ఖోఖో క్యాంపులు, అదేవిధంగా 10 రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు జరిగిన చరిత్ర పంగులూరు గ్రామానికి ఉంది. ఆ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఖోఖో క్రీడాకారుడు అనేవాడు 8-9 తరగతుల్లో జాయిన్ అయ్యి అప్ టు దాదాపుగా 15 సంవత్సరాల పాటు ఉండి జాబులు తీసుకుని వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సుమారు ఆ ఊరి గ్రామంలో ప్రతి ఒక్కరు ఇంటికి ఒక గ్రామంలో ఇంటికి ఒక క్రీడాకారుడు, ఖోఖో క్రీడాకారుడు ఉన్నారు. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళ యొక్క ప్రోత్సాహం, ప్రతి ఒక్కరి ప్రోత్సాహం ఈరోజు ఇంత గొప్పగా ఒక క్రీడాకారుడు ప్రపంచవ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ నుండి, అదేవిధంగా మన ప్రకాశం జిల్లా వాస్తవ్యుడు, అదేవిధంగా పంగులూరు నుండి, ఈదర గ్రామం సొంత గ్రామం అయినప్పటికీ కూడా పంగులూరు నుండి ఆయన ఓనమార్చి తీర్చిదిద్దుకొని పంగులూరు గ్రామం నుండి ఇవాళ అంతర్జాతీయ స్థాయికి ఎదిగి సుమారు 22 దేశాలు పాల్గొన్న వరల్డ్ కప్లో పాల్గొనడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే ఒక ఫిజికల్ డైరెక్టర్గా ఒక క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళటం అనేది ఒక మంచి అచీవ్మెంట్. దాన్ని అతను ఫుల్ఫిల్ చేయడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అతని కష్టము, అతని డెడికేషను, అతని యొక్క ఓర్పు ఈరోజు ఈ స్థాయికి నిలబెట్టడానికి కారణమైంది. నేను అందువల్ల శివారెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అతని యొక్క క్రమశిక్షణ ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడానికి కారణమైంది. అద్భుతంగా మంచి క్రీడాకారుడు. అదేవిధంగా గత 15 సంవత్సరాల నుంచి కూడా ఒక 20 జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో, రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో 34 జాతీయ స్థాయి ఖోఖో పోటీలు, అదేవిధంగా అనేక రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు అని ఆడి అనేక చోట్ల బెస్ట్ క్రీడాకారుడిగా అవార్డులు పొంది, అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ ఖోఖో పోటీల్లో కూడా వరల్డ్ కప్లో కూడా మొట్టమొదటి రోజే బెస్ట్ అటాకర్గా అతను అవార్డు తీసుకోవడం అనేది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. కాబట్టి అతనికి చాలా నా తరపున కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అలాంటి క్రీడాకారులు మాకు దొరకటము, అలాంటి క్రీడాకారులు మేము ప్రమోషన్ చేయడం అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈ సందర్భంగా మమ్మల్ని ప్రమోట్ చేయడానికి ఈ మన బిఎస్ఆర్ న్యూస్ వారు కూడా మమ్మల్ని ఆదరించి మా యొక్క ఉనికిని తెలియజేయడానికి ముందుకు వచ్చినందుకు వారందరికీ కూడా మా తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఓర్పు, నేర్పు, క్రమశిక్షణ, పట్టుదల వీటన్నింటికి మారుపేరుగా
మన పోతిరెడ్డి శివారెడ్డి అటు తల్లిదండ్రులకి, ఇటు గురువులకి, అలాగే ఆప్యాయత పంచినటువంటి పెద్ద మనుషులకి, అలాగే తన మీద ఆశలు పెట్టుకున్నటువంటి వ్యక్తులకి, వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక అంతులేని విజయాన్ని తీసుకొనొచ్చి పెట్టాడు. నిజంగా శివారెడ్డి లాంటి వ్యక్తి ఎంతమందికి ఆదర్శం అంటే, కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడేటటువంటి యువకులు చాలామంది ఉన్నారు. మాకింకా రాలేదు, రిజల్ట్ రాలేదని చెప్పి నిరాశతోటి వెనక్కి వెళ్తున్నటువంటి సందర్భంలో, కష్టపడండి, వెనక్కి తిరగొద్దు, రిజల్ట్ వచ్చే వరకు పోరాడుతూనే ఉండండి ఒక ప్రాక్టికల్‌గా నిరూపించినటువంటి వ్యక్తి శివారెడ్డి మనతో పాటు ఉన్నారు. ఆ శివారెడ్డితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి శివారెడ్డి గారు. చెప్పండి. మీరు మీ అనుభవం చెప్పండి. అసలు మీరు ఇన్ని కష్టాలు పడ్డారు గదా! చిన్నప్పటి నుంచి. చాలా కష్టాలతోటి ఈరోజు విజయాన్ని మీరు సాధించారు గదా! ఈ విజయాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ముందుగా వరల్డ్ కప్ ఆడటం అనేది ఒక నాకు గోలు. దాన్ని ఫుల్‌ఫిల్ చేయడంలో మా సార్ నేనెంత కష్టపడ్డానో మా సీతారామన్ సార్ గూడా అంతే కష్టపడ్డారు. దాంట్లో ఒక సక్సెస్ అవ్వాలంటే మాత్రం ఒక టీమ్ వర్క్‌గా మొత్తం ఒకటైతేనే ఆడగలుగుతాం. గెలవగలుగుతాం. మన గేమ్‌లో గూడా అందరం ఒకటే టీమ్ గేమ్‌లో ఒక ఆలోచన మీద ఎళ్తేనే గెలవగలుగుతాం. అలానే ఒకరు సక్సెస్ అవ్వాలన్నా వాళ్ళ వెనక బ్యాక్‌గ్రౌండ్ అంటే బ్యాకప్‌లో చాలా మంది సపోర్ట్ చేస్తేనే మనం గెలవగలుగుతాం. అలా నాకు సపోర్ట్ చేసిన అంటే నాకు చాలా మందిలో ఇంక మా సారే ప్రత్యేకం సపోర్ట్ చేయటంలో. మా సార్ సపోర్ట్ చేయబట్టే ఆ స్థాయికి మనం ఎంత కష్టపడ్డా మనకి గైడ్ లేకపోతే మనం ముందుకెళ్ళలేం. ఒకటి సపోర్ట్ చేసి నువ్వు ఇది చేయగలవు అని మనకి మోటివేట్ చేసి ముందుకు నీకు అది చేయాలి, ఇది చేయాలని గైడ్ లేకపోతే మనం అక్కడే ఆగిపోతాం. ఎంత కష్టపడ్డా కష్టానికి వాల్యూ ఉండదు. అది ఆ కష్టపడడంలో మా అకాడమీలో ప్రతి ఒక్కరు అలానే కష్టపడతారు. నిత్యం పొద్దున, సాయంకాలం ఖచ్చితంగా నువ్వు క్లాస్‌కెళ్ళి ఎళ్ళకపో గ్రౌండ్ మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే. అది మాత్రం నేను నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి. నేను ఈదర్‌లో ఉండటానికి ఈదర్ ఉన్నా గాని నేను మొత్తం పొంగళూరోడినే. అంటే పొంగళూరు బిడ్డగానే నన్ను చూస్తారక్కడ. ఎందుకంటే నేను ఈదర్‌లో నాకు పెద్దగా అందరూ ఓకే. గొరవారెడ్డి కొడుకు అని తెలుసు. అది గూడా ఒకప్పుడు దాకా తెలుసు. ఆ తర్వాత శివారెడ్డి ఖోఖో ప్లేయర్, గొరవారెడ్డి కొడుకు అని అట్లా పేరొచ్చింది. అది పొంగళూరులో ఆడటం వల్ల నేను ఇక్కడ ఈదర్ నుంచి ఎళ్లి పొంగళూరు ఎళ్లి అక్కడ ఇట్లా నేర్చుకోవటం, నేను అక్కడ నేషనల్స్ ఆడటం, ఇట్లా పేపర్‌లో పడటం, గొరవారెడ్డి కొడుకు శివారెడ్డి అని పేపర్‌లో పడుతుంటే అప్పుడు ఈదర్‌కి గూడా మంచి పేరొచ్చింది. అది పొంగళూరు వల్లే. ఆ ఎస్ఆర్ ఖోఖో అకాడమీ వల్ల. హ్మ్. అయితే సార్ ఇప్పుడు మీరు ఇంత స్థాయి నుంచి వచ్చి సార్ యొక్క ఆశీస్సులతోటి, పెద్దవాళ్ళ ఆశీస్సులతోటి అంతర్జాతీయ స్థాయిలో మీరు ఆట ఆడుతున్నప్పుడు, భారత జాతీయ యొక్క బాధ్యత మీ భుజాల మీద ఉంది. అంటే భారతదేశం తరపు నుంచి మీరు పోరాడుతున్నారు. భారతదేశం తరపు నుంచి అంతర్జాతీయ వేదిక మీద ఆడుతున్నారు. భూమి మీద జరిగేటటువంటి మొట్టమొదటి ప్రపంచ కప్ ఖోఖో. అలాంటి మైదానంలో మీరు ఆడుతున్నటువంటి ఆ క్షణంలో మీ మైండ్‌లో ఏముంది? మీ మైండ్ ఆ అనుభూతిని మీరు ఎలా ఫీల్ అయ్యి ఉంటారు? యాక్చువల్‌గా చెప్పాలంటే ముందు నుంచి అయితే సెలెక్ట్ అయిన తర్వాత మనం ఇండియాకి రిప్రజెంట్ చేస్తున్నాం అనే ఒక గూస్ బంప్స్ లాగా అంటే బాడీలో వైబ్రేషన్స్ వచ్చేటివి. గేమ్‌లోకెళ్ళిన తర్వాత ఇవన్నీ మైండ్‌లోకి ఎక్కవు. అంటే మన దేశంగా రిప్రజెంట్ చేస్తున్నాం అని ఉంటది గానీ, కాకపోతే మనం ఆ గేమ్‌లోకెళ్ళిన తర్వాత నెక్స్ట్ అంటే ముందున్న టీమ్ ఏంటి? దాని ప్లాన్‌లేంటి? దాని స్ట్రాటజీ ఏంటి? అంటే మా టీమ్ వర్క్ ఏంటి? ఇవే ఉంటాయి మైండ్‌లో. ఇంక మన దేశం గురించి ఆడుతున్నాం అని ఒక ఫీలు వస్తుంటది. దానికి మించి మనకు దేశంతో పోరాడుతుంది కాబట్టి ఖచ్చితంగా కొట్టాలి దాన్ని. ఇంకది. లక్ష్యం ఒక మ్యాచ్ అయిపోతే ఫుల్ ఈ మ్యాచ్‌లున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ అయిపోతే నెక్స్ట్ క్వార్టర్స్ అయిపోతే సెమీస్ అయితే ఫైనల్ అయితే 19థ్ ఫైనల్. ఏ టీమ్ వచ్చిద్ది? ఆ టీమ్ మన ఫుల్‌లోకి ఏమొస్తది? మొత్తం అంతా గేమ్ ప్లానింగే. ఆ టైంలో ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం. గెలిచే ముందు మనకి మెడల్ వస్తుంది. మన ఇండియాకి గోల్డ్ తీసుకొస్తున్నాం. ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. అయితే ఇంటర్నేషనల్ స్థాయికి తగ్గట్టు హిందీలో. అది కూడా వేస్తా. అయితే ఇప్పుడు నిజంగా పోతిరెడ్డి శివారెడ్డి స్టోరీ అనేది ఇన్స్పిరేషనల్ స్టోరీ. మనకు నిజంగా ప్రతి పల్లెటూరులో ఉన్నటువంటి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాల్సిన స్టోరీ. మరి అంతర్జాతీయ స్థాయిలో ఇంత పెద్ద పేరు తీసుకొచ్చినటువంటి శివారెడ్డి గారి మాటల్లో రాబోయే జనరేషన్‌లో యువతకి ముఖ్యంగా మీలాంటి పల్లెటూరులలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఎలాంటి ఆశలు ఉండాలి? ఏ విధంగా వాళ్ళ బిహేవియర్ ఉండాలి? ఎలా వాళ్ళు పోరాటం చేయాలి? లక్ష్యం వైపు ఎలా నడవాలి? మీ మాటల్లో చెప్పండి. ముందుగా ఖోఖో గేమ్ అనేది అంటే ఖోఖో బాగా పవర్‌ఫుల్ గేమ్. బాగా టాలెంట్ అంటే స్పీడు, ఎండ్యూరెన్స్, స్ట్రెంగ్త్ ప్రతి ఒక్కటి ఖోఖోకి కావాల్సిందే. దాన్ని చూసి గుర్తుపట్టేది మామూలుగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా ఆడొచ్చు. దాన్ని మళ్ళీ గుర్తుపట్టేది ఎవరంటే ఫిజికల్ డైరెక్టర్స్. వాళ్ళు కరెక్ట్‌గా మంచి ప్లేస్‌ని తీసుకొని క్రమశిక్షణలో పెడితే ఆటోమేటిక్‌గా గేమ్ క్రమశిక్షణలో ఉన్నారంటే ఆటోమేటిక్‌గా ప్లేయర్ క్రమశిక్షణలోకి వచ్చేస్తాడు. ప్లేయర్ క్రమశిక్షణలో రావాలంటే ఇంకా పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి. అలానే వన్ బై వన్ డే బై డే కంటిన్యూ అవుతా పోతా ఉంటే
ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్తారు ప్లేయర్స్ అనేటోళ్ళు. కాకపోతే కావాల్సింది ఏంటంటే మంచి ఫిజికల్ డైరెక్టర్లు ఒక స్కూల్లో వర్క్ చేయటం కావాలా. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు స్కూళ్ళల్లో. కాకపోతే కొంతమంది స్కూళ్ళల్లో పట్టించుకోవట్ల, గ్రౌండ్లు సరిగ్గా లేక అట్లా ఉంటున్నారు. కానీ ఇప్పుడు అప్కమింగ్ ప్లేయర్స్కి ఖోఖో ఆడటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు వరల్డ్ కప్పులు, అట్లా తర్వాత కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్, అలానే ఒలింపిక్స్. అంటే 2030 కల్లా 35 కల్లా ఒలింపిక్స్లో ఎంట్రీ అవుద్దని చెప్పేసి మొన్న మాకు మీటింగ్లో చెప్పారు. దాని స్టెప్లు వేసుకుంటూ వెళ్తా ఉంటే అప్కమింగ్ ప్లేయర్స్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వాళ్ళు చేయాల్సిన వాళ్ళు ఏం లేదు, వాళ్ళు కోచ్లు, వాళ్ళ పీటీలు వాళ్ళు చెప్పింది వాళ్ళు పని చేసుకుంటూ పోతే చాలు. రైట్. చివరిగా సార్, ఒక ఉత్తమ విద్యార్థి తన జీవితంలో ఎదగాలి అనుకుంటున్నప్పుడు, అంటే చదువుకి సంబంధించి ఎదగడం ఒక రకము, క్రీడా రంగంలో మీరు ఉన్నారు కాబట్టి క్రీడా రంగంలో ఒక విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలి, శివారెడ్డి లాంటి పొజిషన్ మనకు కావాలి అని కోరుకుంటే, శివారెడ్డి లాంటి ఆణిముత్యాన్ని తయారు చేసిన గురువుగా మీరు ఒక ఉత్తమ విద్యార్థికి ఎలాంటి లక్షణాలు ఉండాలని చెప్తారు? ఫస్ట్ వాళ్ళకి క్రీడాకారుడు అనేవాడికి ఒక గేమ్ని నమ్ముకొని ఒక గేమ్ని మనం చూజ్ చేసుకునేటప్పుడు అతను వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ముందు క్రమశిక్షణ అనేది చాలా అవసరం. అతని బిహేవియర్లో ఆటోమేటిక్ క్రమశిక్షణ అనేది కరెక్ట్గా వస్తే ఆటోమేటిక్ అన్నీ అతనికి సెట్ అయిపోతాయి. దాంతోపాటు డిసిప్లిన్ ఒకటి, ఈ రెండు ఉంటే క్రీడాకారుడు గొప్పగా రాణిస్తాడు. అదేవిధంగా అతను ఏదైతే అనుకున్నాడో దాన్ని అచీవ్మెంట్ని పొందాలనుకున్నప్పుడు మన శివారెడ్డి చెప్పినట్టు దానికి సంబంధించిన సరైన కోచ్, సరైన ఫిజికల్ డైరెక్టర్ ఉండగలిగితే, అతను అప్రోచ్ అవ్వగలిగితే డెఫినెట్గా అతను సక్సెస్ అవుతాడు. ఆ క్రీడాకారుడు వాడు మంచి భవిష్యత్తు ఉంటుంది. దాంతోపాటు అతను ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి, దానికి డిసప్పాయింట్ అవ్వకూడదు. ప్రతిదీ కూడా ఒక సిన్సియారిటీగా డెడికేషన్గా చేయాలి. మనం ఏదైతే నమ్ముకున్నామో ఆ నమ్ముకున్న గేముని దాంట్లో ఏంటి అనేది నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా అతనికి దాని మీద ఒక అవగాహన ఉండాలి, దాని మీద ఓర్పు ఉండాలి. డెఫినెట్గా సక్సెస్ అవుతాడు ప్లేయర్ అనేవాడు. థ్యాంక్ యూ సార్. ఒక అద్భుతమైనటువంటి గురు శిష్యుల అనుబంధం మనకు కనిపిస్తూ ఉంది. నిజంగా శివారెడ్డి స్టోరీ, ఇన్స్పిరేషన్ స్టోరీ, మనకి ఇంతటి ఘన చరిత్ర అందించినటువంటి గురువు గారికి మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే వీళ్ళిద్దరిని సుపరిచితం చేసి వీళ్ళకి ముందు నుంచి కూడా సపోర్ట్ చేస్తూ మన కపరం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. అలాగే వీళ్ళు మన గురువు గారు చెప్తున్నట్లు, అలాగే శివారెడ్డి చెప్తున్నట్లు ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా వీళ్ళకి ఉన్నాయి. చాలా సందర్భాల్లో చాలా మంది ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు. అవి కూడా వాళ్ళ మాటలో విందాం. చివరిగా సీతారామరెడ్డి సార్ చెప్తారు, వాళ్ళకి సహాయం చేసినటువంటి వ్యక్తులు, అంటే ఒక వ్యక్తి ఒక స్థాయికి వెళ్ళాలంటే ముందుగా అతను విద్యార్థులు ఉండాల్సిన క్రమశిక్షణ, డిసిప్లిన్తో పాటు పరిస్థితులు కూడా అనుకూలించాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళకి సహకరించాలి. అప్పుడే దానికి మంచి అందం చేకూరుతుంది. అలాంటి సహకారం అందించిన వారి గురించి గురువు గారు సీతారామరెడ్డి గారి మాటలో విందాం. సార్ చెప్పండి సార్. మాకు గత 32 సంవత్సరాల నుంచి కూడా మాకు రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ కానీ, జిల్లా ఖోఖో అసోసియేషన్ కానీ ప్రతి దాంట్లో కూడా మనకి బాచిని చెంచుగారెడ్డి గారు ఎక్స్ఎంఎల్ 4 సార్లు ఎన్నికైనారు. ఆయన మాకు చైర్మన్గా వ్యవహరించినప్పటి నుంచి, ఆ పంగుడూరులో నేను వెళ్ళినప్పటి నుంచి ఆయన మాకు పూర్తి సహాయ సహకారాలు అందించడం వల్ల ఈరోజు అనేకమైన వందల మంది క్రీడాకారులు ఆ ఊరి నుంచి ఉద్భవించడం జరిగింది. అదేవిధంగా ఆయనతో పాటు మాకు మాగండ సుబ్బరామరెడ్డి బాచినారాయణ జూనియర్ కళాశాల పెట్టడం వల్ల అక్కడ మేము జాయిన్ అవ్వడం వల్ల సుబ్బరామరెడ్డి గారు ఆ రోజు ఆయన ఎంతైతే సహకరించారో, దాని తర్వాత మాగండ శ్రీనివాసరెడ్డి గారు కూడా మాకు ఎంపీ గారు అయినా కూడా మా నియోజకవర్గం కాకపోయినా కూడా ఆ కాలేజీల మీద ఉన్న ప్రత్యేక శ్రద్ధతో ఆయన ఎప్పుడు కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా మాకు ఉగ్గ నరసింహారెడ్డి గారు, ఆయన జాతీయ స్థాయిలో ఆయన రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు చేయడంతో పాటు మాకు చీఫ్ ప్యాటర్న్గా కూడా ఉన్నాడు అసోసియేషన్కి. ఆయన ఎల్లి వేళలా కూడా మనకు ఖోఖో క్రీడాకారులందరికీ కూడా పూర్తి సహకారాలు తీసుకున్నారు. ఈ విధంగా పెద్దలందరూ కూడా సహాయ సహకారాలు అందించడం వల్ల ఇవాళ ఖోఖో అనేది ఈ రోజు మంచి స్థాయిలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్క క్రీడాకారులు చాలా క్రమశిక్షణతో ఆడటము, అనేకమైన రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొనడం జరిగింది. ఒకే పొంగులూరు నుంచి 5గురు అంతర్జాతీయ స్థాయి ఖోఖో పోటీలో పాల్గొనడం అనేది చాలా పెద్ద విషయం. అది మామూలు విషయం కాదు. అలాంటి క్రీడాకారులను ఉద్భవించడానికి కారకులైన గ్రామ పెద్దలకు ఇప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం. అదేవిధంగా ఈరోజు మాకు గతంలో గవర్నమెంట్ ద్వారా క్రీడాకారులు చాలా ఒక విధంగా, అంటే నేను వేరే విధంగా పొలిటికల్గా పోదలుచుకోలేదు, చాలా ఇబ్బందులకు గురయ్యారు. వాళ్ళు చెప్పినది ఏది కూడా చేయలేకపోయారు. అదే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము కొన్ని రెజల్యూషన్స్ అడిగాం. సార్ మాకు ఈ పరిస్థితి ఉంది, మాకు ఈ పిల్లలకి ఈ ఇన్సెంటివ్స్ రావాలి అని చెప్పేసి మేము 2-3 సార్లు అడగడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఎమ్మెల్యే రవినాయుడు గారు, లోకేష్ గారి యొక్క సహకారంతో ఆయన ఇమ్మీడియట్గా దానికి సంబంధించి అన్ని మొత్తం పుటప్ చేయటం. అదేవిధంగా రీసెంట్గా నిన్నే మాకు గత 2023లో
గోవాలో 37వ జాతీయ క్రీడలు జరిగితే ఆ జాతీయ క్రీడల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఖోఖో అనేది బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. ఆ బ్రాంజ్ మెడల్కి గాను 3 లక్షల రూపాయలు గతంలో అనౌన్స్ చేసి ఆ డబ్బులు రాకపోతే వాళ్ళు దాన్ని తిరిగి పుటప్ చేసి రవినాయుడు గారి సహకారంతో లోకేష్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు పూర్తి సహాయ సహకారాలు అందించడం వల్ల ఆ క్రీడాకారులు 15 మందికి 3 లక్షల కాడికి ఈ రోజు మనకి వాళ్ళ అకౌంట్లోనే జమ చేయడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ ఏషియన్ 4th ఏషియన్ గేమ్లో ఖోఖోలో శివనాగిరెడ్డి గోల్డ్ మెడల్ కొట్టాడు ఏషియన్ గేమ్స్లో 4th ఏషియన్ గేమ్స్లో గత 2022లో. ఆయనకి 15 లక్షల రూపాయలు ఎక్స్గా మనకి ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సింది, అది కూడా రాకపోవడం, దాన్ని కూడా మేము అడగటం జరిగింది. అది కూడా త్వరలోనే మేము ఇచ్చేస్తామని చెప్పేసి రవినాయుడు గారు మాట్లాడడం జరిగింది. నిజంగా క్రీడాకారులు వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారంటే, ముఖ్యంగా క్రీడలకి రవినాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ 2002లో చంద్రబాబు నాయుడు గారు జాతీయ క్రీడలు చేశారు హైదరాబాద్లో. అది చాలా గొప్పగా ఆ రోజుల్లోనే 100 కోట్లతో చేశారనమాట. మళ్ళీ అదే విధంగా రేపు 2027లో కూడా చేయాలని ఆయన కృత సంకల్పంతో ఉన్నారు. ఆయన చాలా గొప్పగా ఈ క్రీడాకారులకు మంచి అవకాశం కల్పిస్తున్నారు. 3% పెంచారు స్పోర్ట్స్ కోటాలో. అదేవిధంగా గ్రేడ్ 1 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో. అది కాకుండా ఈ వరల్డ్ కప్ సాధించినందుకు వారికి ప్రత్యేకంగా వాళ్ళకి జీవో ఒకటి పాస్ చేసి వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు మేము కల్పిస్తాము. అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్ దగ్గరగా 50 లక్షలు రూపాయల వరకు వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నా అని చెప్పేసి నేను రవినాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఆయనకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. శాప్ చైర్మన్ అయిన తర్వాత చాలా గొప్పగా ప్రతి క్రీడాకారుని ఆయన గౌరవించడం కానీ, ఆయన ప్రోద్బలంతో చేయటం కానీ, అదేవిధంగా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య కలిసాం ఆయన్ని. మీకేం కావాలో చెప్పండి, మీకు ఏం అవసరం చెప్పండి, మేము ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేపిస్తాము. ముఖ్యమంత్రి గారిని అడిగి ప్రతి క్రీడాకారుడికి మేము మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మండిపల్లి స్పోర్ట్స్ మినిస్టర్ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా రవినాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మా ఆంధ్ర ఖోఖో తరపున, మా క్రీడాకారుల తరపున, అందరి తరపున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వాళ్ళు చేసే సహాయ సహకారాలని అన్నిటికీ కూడా మేము చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాము. రేపు రాబోయే రోజుల్లో కూడా మాకు పూర్తి సహకారం అందించి మా క్రీడాకారులందరూ కూడా మంచి భవిష్యత్తు కల్పిస్తారని చాలా ఆశలతోటి నమ్మకంతో ఉన్నాము. థ్యాంక్ యూ అన్న. చివరిగా మన ఇప్పుడు ఈతర కుర్రోడు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన కుర్రోడు యాజీ శివారెడ్డి जी, आप धरती के सबसे पहले एक खो खो वर्ल्ड कप में ऐसा खेल खिलाया, आपका क्या है, शानदार, बहुत ही होशियारदार, बहुत ही हिम्मतदार की शान आपने दिखाई थी, खेल की जलवा दिखाई थी उस खेल के मैदान के अंदर। ये सिचुएशन में आप क्या बोलते हैं? आप खास तौर से आपके ईदरा वालों को और दर्शी वालों को, सारे दुनिया वालों को आप क्या बोलना चाहते हैं? सबसे पहले मैं अभी वर्ल्ड कप जीतने का बहुत खुशी हो। अभी खुशी करने के बाद घर का आए, घर में बहुत वेलकम भी मिला, बहुत प्राउड फील भी हो रहे हैं। मतलब सभी के जगह में जाके अभी मैं वर्ल्ड कप जीत के आ गया ऐसे बोल के भी बहुत प्राउड फील होता है। मेरा मतलब मेरा फ्यूचर में ये बहुत बड़ा का चीज़ है मेरा लाइफ में। बहुत हैप्पी है मेरा। अभी आने वाला भी मैचेस था, मतलब आने वाला भी टूर्नामेंट्स था, उनको भी अच्छे से खेलने का भी बहुत इंटरेस्ट आ रहा है। अभी बहुत अभी शुरुआत हुआ है, आगे से खेल बाकी है, पिक्चर अभी बाकी है। ఇది మన శివారెడ్డి గారిది. చూస్తూనే ఉండండి మన బిఎస్ఆర్ న్యూస్ ఛానల్. అలాగే టోటల్ శివారెడ్డి గారు ఊర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ గురువు గారికి అయితేనేమి వీళ్ళందరికీ కూడా ఘన స్వాగతం అనేది లభించింది. ఈ వీడియోలన్నీ కూడా మన బిఎస్ఆర్ న్యూస్ ఛానల్ మీరు ప్రసారం అవుతాయి. మీరు ప్రసారం తప్పక చూడండి. అలాగే బిఎస్ఆర్ న్యూస్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు శివారెడ్డి గారిని అలాగే గురువు గారిని మన కపురం శ్రీనివాస్ రెడ్డి గారు సన్మానం చేస్తున్నారు. అలాగే వాళ్ళ పుష్పగుచ్చంతో వాళ్ళని ఆహ్వానిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.